మొన్న తిరువన్నామలైకి వెళ్ళాము. తిరువన్నామలైకి వెళ్ళినప్పుడు అక్కడ సాధువులు చాలామంది కనిపించారు. కాశీలో ఎంతమంది సాధువులు ఉంటారో దాంట్లో 30% సాధువులు తిరువన్నామలైలో ఉంటారేమో అని అనిపించింది. అంతమంది సాధువులు శివుడిని వేడుకుంటూ రోజుల తరబడి జీవిస్తూ ఉన్నారు. కింద పరుచుకొని పడుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర చాప కానీ దుప్పటి కానీ ఏమీ లేదు. ఎలా బ్రతుకుతున్నారని అనిపించింది. అక్కడే ఉన్న దుప్పట్లు చాపలు తీసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వడం జరిగింది. నా కంటికి కనిపించిన వాళ్ళకి ఇస్తూ వెళ్ళాను. దాన్ని ఎక్కడా కూడా రికార్డ్ చేసి పెడదామన్న ఆలోచన అయితే నాకు లేదు. ఇలా చేస్తూ ఉన్నాను, అప్పుడప్పుడు కూడా చేస్తూ ఉంటాను. ప్రతి గురువారం కూడా అన్నదానాలు చేస్తూ ఉంటాను. ప్రతి గురువారం కనీసం ఒక 10 మందికైనా చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు కూడా మేము ఎక్కడ పెట్టలేదు. ఒకసారేమో మా వాళ్ళు గ్రూప్లో పెట్టేశారు. అది రికార్డింగ్ కూడా నేను చేయమని చెప్పలేదు. ఎక్కడో దూరంగా ఉండి, చాలా దూరంగా ఉండి చేసేసారు. అలా జరిగింది, ఇచ్చేసాను. ఇప్పుడు ఎందుకు ఇది చెప్పానంటే, వీలైతే కర్ణుడిలాగా మనము చేస్తున్నటువంటి దాన ధర్మాలు అనేవి కుడి చేతితో చేస్తే గనక ఎడమ చేతికి కూడా తెలియనివ్వకుండా చేయాలి. లేదు, ఒక 10 మంది మోటివేట్ అవుతారు, నేను గనక దాన ధర్మాలు చేస్తే దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా దాన ధర్మాలు చేసేవాళ్ళు ఇంకా చాలామంది అవుతారు అని అనుకునే వాళ్ళు కూడా నిరభ్యంతరంగా దాన ధర్మాలు చేయొచ్చు. ఇప్పుడు హర్షసాయి ఉన్నారు. హర్షసాయి పెద్ద పెద్ద మొత్తాల్లో డబ్బు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని చూసినటువంటి చాలామంది కూడా ఇలా మనం కూడా చెయ్యాలి, 10 మందికి ఉపయోగపడాలి అన్నటువంటి ఆలోచనలు కూడా చాలామందిలో కలిగాయి. ఇలా ఆలోచనలు కలగజేసిన ఆ గొప్పతనం అనేది హర్షసాయిదని చెప్పొచ్చు. నిజమే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తుంది, దాన్ని పంచుతున్నాడు అంతే కదా అని చాలామంది మాట్లాడేస్తూ ఉంటారు. కనీసం ఆ పంచే మనస్తత్వం కూడా ఉండాలి కదా. ఆ మనస్తత్వం లేనప్పుడు ఎంత సంపాదించుకొని వెనకాలేసుకొని ఏం లాభం? ఒక 10 మందికి కూడా ఉపయోగపడకుండా. హీరో మహేష్ బాబు గారు ఉన్నారు, ఎంతోమందికి హార్ట్ ఆపరేషన్లు చేయిస్తూ ఉన్నారు. లెక్కలేనంత డబ్బుని పంచుతున్నారు చెప్పాలంటే. ఇప్పుడు బసవతారకం అని హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో, బాలకృష్ణ గారు రన్ చేస్తూ ఉంటారు. ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లని డబ్బులు లేకుండా చిన్న చిన్న ఖర్చులతోనే బయటపడేస్తూ ఉన్నారు. హీరో గోపీచంద్ గారు ఉన్నారు, ఎంతోమందికి స్టూడెంట్స్కి, బాగా చదువుతున్న వాళ్ళు, పేదరికంలో మగ్గుతున్న వాళ్ళకి చదువుకోవడానికి చాలా రకాలుగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇలా ప్రతి మనిషి సమాజానికి ఉపయోగపడుతూనే ఉన్నారు. వీలైనంత నిగూఢ శక్తిని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ మీకు తోచినంత లోక కళ్యాణం సమాజానికి జరుగుతూనే ఉండాలి. నేను నెలకి 4 లక్షలు సంపాదిస్తున్నాను, 10 లక్షలు సంపాదిస్తున్నాను, నేను నెలకి 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నానని అనుకునే వాళ్ళు కూడా సంపాదించుకోవడం ఒకటే కాకుండా, మీరు సంపాదించే సంపాదనలో కనీసం 5% 10, 15, 20% వద్దు, కనీసం 5% పంచడానికి సుముఖతతో ఉండండి. ఇంకా ఆర్థికాభివృద్ధిని చూస్తారు, ఇంకా మీకు వచ్చే రాబడి అనేది విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా అన్ని దానాల్లోకెల్లా అన్నదానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. రోడ్డు మీద అన్నం లేక బాధపడుతున్న ఒక్కరికైనా ఏదో ఒక వారంలో ఒక రోజు చూస్ చేసుకొని ఆ రోజున కంటికి కనిపించిన వాళ్ళకి ఒక 2-3 భోజనం పెట్టడానికి ప్రయత్నించండి. నిగూఢ శక్తిని ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో మీరందరూ కూడా. నాకు క్లాసెస్లో వచ్చిన డబ్బుని కూడా కొంతమందికి కళ్ళ జోళ్ళు కూడా ఫ్రీ ఇచ్చాను నేను. జరుగుతూ ఉన్నాయి, అదంతా ఎవరికి చూపించుకోవాల్సిన అవసరం లేదు. విశ్వం అనేది ఒకటి ఉంటుంది, అక్కడ రికార్డ్ అయిపోతుంది. ఈ వ్యక్తి జడ్జి చేసినా, ఆ వ్యక్తి జడ్జి చేసినా, ఇక్కడ విశ్వంలో రికార్డ్ అయిపోయిందా, మంచి జీవితం నాకు ఉంటుంది. జన్మలు సంపన్నుడిగానే పుడతాను, ఎందుకంటే నా వల్ల ఒక 10 మంది జీవితాలు మారుతున్నాయి కాబట్టి. అలా ఉంటుంది విశ్వం అనేది ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎవరు జడ్జి చేసినా, జడ్జి చేయకపోయినా, ఎవరు తక్కువ చేసుకున్నా, వాళ్ళకి ఇది లేదు అది లేదన్నా కూడా దాన ధర్మాలు చేయండి. 10 మందికి ఆదర్శంగా ఉండండి. నిగూఢ శక్తి ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా నేను ఆదర్శంగా ఉన్నాను, మిమ్మల్ని కూడా ఉండమని కోరుకుంటున్నాను. ఎవరో చూడాలి, ఎవరో చెయ్యాలని కాదు, మనస్ఫూర్తిగా మీరు కనుక డొనేషన్లు చేశారంటే విశ్వంలో రికార్డ్ అయిపోతుంది. విశ్వంలో ఒకసారి రికార్డ్ అయిందా సంపన్నుడిగా పుడతారు, జన్మలు రిచ్గా పుడతారు. లోక కళ్యాణం చేయండి, 10 మందికైనా అన్నదానాలు చేయండి. థ్యాంక్ యూ.